ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భారతీయ జనతా పార్టీకి షాక్ ఇస్తూ భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఇక ఈ మేరకు నగరంలోని తెలంగాణ భవన్లో ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆరూరి రమేష్కు మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్రావులు శుభాకాంక్షలు తెలిపి ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడియంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఆరూరి రమేష్. రెండు నెలల్లో ఏం జరిగింది అని ఆలోచించుకుంటే ఒకటి మాత్రం పక్కా, మిగతా రాష్ట్రం గురించి నేను చెప్పగానే ఒక వర్ధనపేటకు సంబంధించి మాత్రం మీ రమేష్ అన్న కొద్దిగా దిష్టి కొట్టింది. ఎందుకంటే 2014లో 87,000 ఓట్ల మెజార్టీతో గెలిచిండు, 2018లో 99,964 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఒక 69 ఉండే. తెలంగాణ వచ్చినాక కొత్త జిల్లాలు చేసి 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖాన కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. మరి అలా నేను అడుగుతున్నా, కేసీఆర్ అప్పు చేసి నిర్మాణం చేసిండు, మరి నువ్వేం చేసినావు? రెండేళ్లలోనే రేవంత్ రెడ్డి వచ్చినాక 2,50,000 కోట్లు అప్పు చేసిండు. 2 ఏళ్లలో తేలిపోయింది. ఏం కోల్పోయినామో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ అంటే ఒక భద్రత. కానీ 2 ఏళ్లలో ఆ భరోసా లేదు, ఆ భద్రత పోయింది. కేసీఆర్ ఉండగా వానకాలం పంట, యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోతుండే. ఏనాడు ఎరువుల కొరత ఉండకపో. కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం, కేసీఆర్ ఉంటే బరాబర్ టైం మీద రైతు బంధు పడుతుంది అని ఒక భద్రత ఉంటుండే రైతుకు. ఎందుకంటే కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా రైతు బంధు మాత్రం ఆగలే. బరాబర్ రైతు బంధు రైతు అకౌంట్లో పడ్డది. ఒక భద్రత. ఒక ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ దవాఖానకు పోతే బిడ్డ కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని బిడ్డను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించుతాడు మా కేసీఆర్ అనే ఒక నమ్మకం. మీ అందరిని చూస్తుంటే, మరి ఈ పెద్దల్ని చూస్తుంటే నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పుడు ఎవడన్నా పిల్లగాడు ఇంటి నుంచి తప్పిపోతే గాయి తిరిగి ఇంటికి వస్తే ఎంత సంబరం ఉంటుందో తెలుసా? అవి ఒక అట్లున్నది. రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖాత్ అయి కొవర్ట్గా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో, ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు.